పడింది. శనివారం 7వ వారం అంటే చాలా కష్టం అవుతుంది కదా. మేము పౌర్ణమికి ఏంటంటే పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా సాయంత్రం వరకు ఉపవాసం ఉంటాం అన్నమాట. సాయంత్రం నైట్ కి మళ్ళీ భోజనం చేసి మర్నాడు తెల్లవారెళ్ళి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఒత్తులు దీపాలు పెట్టుకొని అక్కడ దర్శనం చేసుకుంటాం అన్నమాట. కానీ మళ్ళీ శనివారం 7వ వారం వ్రతం అంటే 2 హెక్టేక్ అయిపోద్ది. అది కాకుండా ఆఫీస్ లో లీవ్ కూడా లేదు ఇప్పుడైతే మాత్రం. అందుకోసమని నెక్స్ట్ వీక్ పోస్ట్ పోన్ చేసుకున్నాను, ప్రశాంతంగా చేసుకుందాం అని చెప్పేసి. పూజ అయితే నేను చాలా బాగా చేసుకుంటానండి 7వ వారం మాత్రం. దానికి ఆటంకం రాకుండా తక్కువ ఏమీ అవ్వకూడదని చెప్పి ఒక వీక్ పోస్ట్ పోన్ చేసుకున్నాను, తండ్రికి దండం పెట్టుకొని. అందరూ తిట్టుకోకండి అక్కే 2 వారాలు పోస్ట్ పోన్ చేసిందని. ఒకటైతే మంత్లీ ప్రాబ్లం మీకు చెప్పాను కదా, లేడీస్ కున్న ప్రాబ్లమే, దానివల్ల పోస్ట్ పోన్ అయింది. ఇదైతే ఇలా పోస్ట్ పోన్ అయింది. కానీ నెక్స్ట్ వీక్ మాత్రం మామూలుగా చేయనండి పూజ. మీరందరూ చూడండి, ఫుల్ వీడియో పెడతానన్నమాట. అంతేకాదండి, పౌర్ణమి గురించి అయితే మాత్రం పౌర్ణమి లేని వాళ్ళు మాత్రం పౌర్ణమి రోజు సాయంత్రం గుడికి వెళ్ళి 365 ఒత్తు వెలిగించండి. పెళ్ళైన వాళ్ళైతే హస్బెండ్ ని తీసుకొని వెళ్ళండి. మీరు కొంచెం వెళ్ళండి అయ్యా, మా ఆడవాళ్ళకి సపోర్ట్